రాజకీయాల్లో అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కానీ ఒక విలువ అనేది ఉండాలి మనకి. అవును. మన కాన్సెప్ట్ ఏంటి, మనం అసలు ఎందుకు వచ్చాము, నేను ఒక ప్రొఫెషన్ చేసుకుంటా లేదంటే ఒక వ్యాపారం చేసుకుంటాను, మళ్ళీ ఈ అవతారం ఎందుకు వచ్చాం, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాం, నా వ్యాపారాలు ఉన్నాయి, లేదా నేను వ్యవసాయం చేసుకుంటున్నా, లేదంటే నేను ఉద్యోగం చేసుకుంటున్నా, లేదంటే ఉద్యోగం చేసుకున్నట్టు వీఆర్ఎస్ తీసుకుని రాజకీయాల్లోకి వస్తే ఎందుకోసం? రాజకీయం అంటే ఏంటి? సేవే కదా. రాజకీయం ద్వారా వచ్చి నేను ప్రజలకు సేవ చేస్తాను లేదు వచ్చేది రాజకీయం అంటే. రాజకీయం అంటే సంపాదించుకోవటం కాదు కదా. రాజకీయం అంటే ఎదుటను కొట్టడానికి కాదు కదా. రాజకీయం అంటే ఎదుటను చెప్పడానికి కాదు కదా. రాజకీయం అంటే నోటికి వచ్చినట్టు మాట్లాడటానికి కాదు కదా. ఇవన్నీ ఒకసారి తెలుసుకోవాలి కదా. ఇవేమీ లేకుండా ప్రజాస్వామ్యంలో మాకు రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆర్టికల్స్ ఉన్నాయి. ఈ ఆర్టికల్ ప్రకారం మేము ఏమైనా మాట్లాడొచ్చు, ఈ ఆర్టికల్ ప్రకారం మేము ఏమైనా చేయొచ్చు, మేము ఎట్లా చైతక్లాడచ్చు అనుకున్నప్పుడు రాజకీయాలు అది రాజకీయమేనా? అది రాజకీయం అంటామా మనం దాన్ని? దేనికోసం ఇవాళ ప్రతిపక్ష హోదా అడుగుతున్నాం మనం? ఇవాళ ప్రతిపక్ష హోదా నాకు ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి, ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని దేనికోసం అడుగుతున్నారు మీరు?